హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ ప్రియా వ్లాగ్స్. ఈరోజు అయితే ఒక మంచి 2 రెసిపీస్ అయితే చూపిస్తున్నానండి. టొమాటో పులావ్, సేమియా ఉప్మా. ఇది అందరికీ తెలిసిన రెసిపీస్ అయి ఉంటుంది, బట్ ఒకసారి ట్రై చేయండి. పలావ్ కోసం ఒక గ్లాస్ బాస్మతి రైస్ కడిగేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కళాయి అయితే పెట్టాను. ఉప్మా కోసం ఒక గ్లాస్ సేమియా, కొద్దిగా జీడిపప్పు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నానండి. ఇవైతే ఉప్మా కోసం. అండ్ కొత్తిమీర, 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి. ఇవైతే టొమాటో పలావ్ కోసము. ఇవైతే ఉప్మా కోసం తీసుకున్నాం కదా. ఇప్పుడు కళాయి పెట్టుకున్నాను కదా, అందులోనే సేమియా అనేది వేసేయాలి. సేమియా వేసేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ విధంగా సేమియా ఫ్రై చేయడం వల్ల సేమియా ఉప్మా అనేది పొడి పొడిగా వస్తుందండి. అండ్ ఒక పక్కనైతే హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను. ఎర్లీ మార్నింగ్ నేను మా వారు 1 గ్లాస్ హాట్ వాటర్ అయితే తాగుతామండి. హాట్ వాటర్ తీసేసాను కదండి. ఇప్పుడైతే టొమాటో పలావ్ కోసం ఒక చిన్న పాన్ అయితే పెట్టాను. నేను 1 గ్లాసే కదండి బాస్మతి రైస్ తీసుకున్నాను, అందుకనే చిన్నదే పెట్టాను పాన్ అనేది. అండ్ ఇక్కడైతే సేమియా అనేది ఫ్రై అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకొని ఈ విధంగా సేమియా అనేది ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే అదే కళాయిలోని ఆయిల్ అయితే వేసానండి ఉప్మా కోసము. అండ్ ఇక్కడైతే పాన్లో కూడా ఆయిల్ వేసాను. అండ్ మీకు ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ నెయ్యి అయితే వేసాను. అది నేను గరిటతో చూపిస్తున్నానండి, అందుకే మీకు కొంచెమే కనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే పోపు కోసము ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు వేసానండి. ఉప్మాకైతే జీలకర్ర వేయనక్కర్లేదు. అండ్ ఇక్కడ పులావ్ కోసం పెట్టుకున్నాను కదా, అందులో అయితే కొంచెం జీలకర్ర, ఒక అనాస పువ్వు, దంచిన లవంగా ఒకటి, బిర్యానీ ఆకు ఒకటి వేసానండి. వేసి ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇక్కడైతే పోపు అనేది ఫ్రై అవుతుంది. అందులోనే జీడిపప్పు వేసేసాను. జీడిపప్పు వేసిన వెంటనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. జీడిపప్పు అనేది ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి, ఉల్లిపాయతో పాటు ఫ్రై అవుతుంది. ముందుగా ఫ్రై చేసేస్తే ఉల్లిపాయతో ఫ్రై అయినప్పుడు ఇంకా కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. అండ్ ఇక్కడైతే మసాలా సామాన్లోనే మనము కొత్తిమీర అయితే వేసాను. అండ్ వెంటనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఇవైతే అలా కలుపుతూ ఉండాలండి టొమాటో పలావ్ కోసము. ఇలా కలుపుతున్నప్పుడు మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఇక్కడైతే ఉప్మా కోసం పెట్టిన ఆనియన్స్లోని కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నానండి. సాల్ట్ వేయడం వల్ల కొంచెం త్వరగా ఆనియన్స్ అనేవి మగ్గుతాయి. సాల్ట్ వేసాక ఒకసారి అయితే ఇలా కలుపుకున్నానండి. కలుపుకొని పక్కన పెట్టేసాను గరిట అనేది. అండ్ ఇక్కడైతే టొమాటో పలావ్ కోసం అయితే ఇలా ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత నేనైతే యాక్చువల్గా అల్లం వెల్లి పేస్ట్ ఉంటే ఇప్పుడే వేసేస్తాను, బట్ నా దగ్గర అయితే అల్లం వెల్లి పేస్ట్ అయిపోయిందండి. అందుకనే టొమాటోలో అల్లం వెల్లుల్లి వేసేసి ఇలా పేస్ట్ అయితే చేసేసాను. ఒకవేళ అల్లం వెల్లి పేస్ట్ ఉంటే టొమాటో పేస్ట్ ఒకటే చేసుకోండి, అల్లం వెల్లి పేస్ట్ అందులో వేసేసి. అండ్ సాల్ట్ అయితే వేసి కలిపేసాను. ఇప్పుడైతే ఉప్మా కోసం నేను 1 గ్లాస్ సేమియా కదండి తీసుకున్నాను. 1 గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ అండ్ 3/4 గ్లాస్ వాటర్, అంటే 1 గ్లాస్ వాటర్ వేయాలి. అలా వేసేసి ఒకసారి మొత్తం అంతా కలుపుకుంటున్నానండి. కలుపుకొని మీరైతే సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. నాకైతే సరిపోయింది సాల్ట్ అనేది. నెక్స్ట్ ఇక్కడైతే ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయండి. ఫ్రై అయిన తర్వాత ఈ టొమాటో పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అయితే యాడ్ చేశాను. టొమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడైతే ఉప్మా కోసం అయితే వాటర్ ఎసరు వేసుకున్నాం కదండి, అదైతే హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అప్పుడు రోలింగ్ బాయిల్ అవ్వాలి అండి వాటర్ అనేది. ఇక్కడైతే ఈ టొమాటో పేస్ట్ని ఇలా కలుపుతూ ఉన్నానండి, అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. ఈ టొమాటో పేస్ట్లో ఇప్పుడు ఒక 1/2 స్పూన్ కారం అయితే వేసుకోవాలండి. కారం అనేది జస్ట్ కలర్ కోసం మాత్రమే వేస్తున్నాము. కారం వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ చూడండి ఎసరు అనేది మరుగుతుంది. ఈ ఎసట్లోని సేమియా అనేది వేసేసుకోవాలండి. ఇలా సేమియా వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలి బాగా. కలుపుకొని సాల్ట్ అదైతే సరిపోతుందో ఒకసారి చెక్ చేసుకుంటూ చేసుకోండి. నేనైతే మూత పెట్టేశాను. ఇక్కడ చూడండి టొమాటో పేస్ట్ అనేది మగ్గుతుంది. ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలండి. ఆయిల్ అనేది కొంచెం రిలీజ్ అవుతుంది, అప్పటి వరకు కలుపుతూ ఉండాలండి. మూత అయితే ఏం పెట్టనక్కర్లేదు, ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ లోపైతే బిర్యానీ మసాలా అయితే వేసానండి. ఇదైతే నేను పూర్ణ మార్కెట్లో తీసుకున్నాను, ఒక 50 రూపీస్ గరం మసాలా బిర్యానీకి. ఇలా బిర్యానీ మసాలా వేసాకండి ఒకసారి అయితే అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఈ లోపైతే మనం బాస్మతి రైస్ అయితే తీసుకున్నాం కదా మార్నింగ్ నానబెట్టినవి, అవి అయితే వాటర్ లేకుండా స్ట్రైన్ చేసేసుకోవాలి. ఈ విధంగాన ఇలా స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఉప్మా అనేది రెడీ అవుతుంది. ఇంకా ఒక 5 మినిట్స్లో సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. ఇలా కలిపేసుకొని నేను మూత అయితే మళ్ళీ పెట్టేశాను. అండ్ ఇక్కడ చూడండి టొమాటో పేస్ట్ అనేది ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్. చూడండి ఆయిల్ కూడా అక్కడక్కడ కనిపిస్తుంది కదా. ఇలాగే ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం రైస్ ఉన్నాయి కదండి స్ట్రైన్ చేసినవి, ఆ రైస్ అయితే వేసేసుకోవాలి. అండ్ ఈ రైస్కి మొత్తం ఆ టొమాటో పేస్ట్ అంతా పట్టాలండి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఆ మసాలా అంతా ఈ రైస్కి అనేది పడుతుందండి బాగాన. ఈ విధంగా కలుపుతూ ఉండాలి, అసలు వాటర్ అనేది ఎక్కడ లేకుండా కలపాలి.
అండ్ ఇలా కలిపిన తర్వాత 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1 గ్లాస్ వాటర్ అండ్ 3/4 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అలా తీసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని విజిల్స్ అయితే 2 విజిల్స్ అయితే పెట్టుకోవాలండి. యాక్చువల్గా చాలామంది 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేస్తారు. బట్ ఇదైతే బాగా ఫ్రై చేస్తాం కాబట్టి 1 గ్లాస్ అండ్ 3/4 గ్లాస్ వాటర్ వేయాలి. తర్వాత నేను సాల్ట్ వేసాను అండ్ ఒక హాఫ్ లెమన్ కూడా వేసాను. ఇలా కలిపేసుకొని మూత అయితే పెట్టేసి 2 విజిల్స్ అయితే చాలండి. 2 విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. నాకైతే 2 విజిల్స్ వచ్చాయి. ఇక్కడ ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి. ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మీకు నెయ్యి ఇష్టమైతే ఒక 1 స్పూన్ నెయ్యి అలా పైన వేసుకోండి. బట్ నేనైతే నెయ్యి వేయలేదు, ఆయిల్ అయితే వేసాను. వేసేసి మూత పెట్టేసి ఇంకైతే దించేసుకున్నానండి. ఉప్మా అనేది రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ మార్నింగ్ కాబట్టి టీ అయితే పెట్టాను. టీ కోసం ముందుగా డికాషన్ పెట్టుకోవాలి. డికాషన్ పెట్టుకున్న తర్వాత నేనైతే మిల్క్ అయితే యాడ్ చేస్తాను. ఇలా మిల్క్ యాడ్ చేసిన తర్వాత టీ అనేది మరుగుతుంది. అండ్ ఇక్కడ పలావ్ అనేది రెడీ అయిపోయింది. మూత తీస్తేనే చాలా మంచి స్మెల్ వచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉందండి. మీకు చూస్తుంటే తినాలనిపిస్తుందా? ఇంకెందుకంటే ఆలస్యం, ఈరోజు సండే కదా, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇలా కలుపుకోవాలి. ఒకసారి కలిపేసుకొని ఇంకేమైనా అడుగున కొంచెం వెట్గా ఉంటే మళ్ళీ మూత పెట్టేసి ఉంచేయండి పక్కన. ఇంకేం స్టవ్ ఆన్ చేయక్కర్లేదు. నేను ఇంకా క్యారేజ్ కట్టడానికి ఇంకా టైం ఉందనేసి మళ్ళీ మూత పెట్టేసి వదిలేసాను. ఉప్మా అయితే చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో, పొడి పొడిగా వచ్చింది. మీకు ఈ రెసిపీస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ తప్పకుండా ట్రై కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.